హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? పవన్ కుమార్ గారు. సో మీ ఫ్యూచర్ వైఫ్లో ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఉన్నది ఒకటే, కలిసిపోయింది. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. అలానే కాదు కానీ గర్ల్ ఫ్రెండ్ ఉండే. ఏమైంది ఇప్పుడు లేదా? ఏమైందంటే తనకు ఉంది, నాకు దాని మీద ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు ఇంపార్టెంట్ అంట. ఐ లవ్ ఈస్ గాన్ అంటే రానేం లేదు, ఆల్వేస్ వస్తుంది. నాకు తెలుసు మళ్ళీ తిరిగి వస్తుంది. వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో మళ్ళీ వస్తే కంటిన్యూ అవుతారు. నా ఫ్రెండ్స్ అమ్మాయిని ఎంత అంటే అంత రిక్వెస్ట్ చేసిండ్రు, అడిగిండ్రు. సో నాకు ఏంటంటే నా ఫ్రెండ్స్ మీద ఎంత నమ్మకం ఉందో నా లవ్ మీద అంత నమ్మకం ఉంది. సో ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ తిరిగి వస్తే చూసుకుంటా అంటూ బంగారులా చూసుకుంటా. తను ఎవరో బంగారం పేరేంటి? బంగారం చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను. బుజ్జమ్మ. బుజ్జమ్మ, లక్కీ బుజ్జమ్మ, లక్కీ బుజ్జమ్మ. పేరు చెప్పొద్దు అని. మళ్ళీ బుజ్జమ్మ ఇప్పుడు ఏడుంది? కుకటపల్లి. కుకట్పల్లి. సో ఎట్లా లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? తను నా రిలేటివ్. ఓకే. 6 ఇయర్స్ ఉంది మా లవ్. మరి ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు? మళ్ళీ పెళ్ళు తను ఓకే అంటే రేపే, దాన్ని ఏముంది. రేపే రేపే. ఎట్లా ప్రపోజ్ చేసినావు? ప్రపోజ్ అంటే ఏం లేదు, తను ఒకరోజు బట్టలు ఉతుకుతుండే మా ఇంట్లో. నేను ఇట్లా వెళ్తూ చూశాను. అన్నిట్లో ఒక ఓరో చూపేసినావు. 2-3 డేస్ చూశాను. చూశాక చెప్పేశాను, అంటే ఆమె పేరు పెట్టి చెప్పాను. తర్వాత బుజ్జమ్మ అనే పేరు నేను పెట్టుకున్నా ఓన్గా. నువ్వు ముద్ద బుజ్జమ్మ పెట్టుకున్నా. మరి నీకేం పేరు పెట్టింది? డాడీ. డాడీ ముందే డాడీ అయిపోయింది. సో మళ్ళీ ఈ డాడీ వాళ్ళ డాడీకి ఐ మీన్ మీ వచ్చే జూనియర్స్కి ఏం పేరు అని ఫిక్స్ అయ్యారు? ప్రాకృత్. అమ్మాయి పుడితే ప్రాకృతి, అబ్బాయి పుడితే ప్రకృతి. సో నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళు. బుజ్జమ్మ అని ముద్దగా మీ వైఫ్కి పెట్టుకున్నావు, మరి పిల్లలకు కూడా బుజ్జిగా పెట్టాలి కదా. అందుకే తను డిసైడ్ చేసింది ఆ పేరు, నేను డిసైడ్ చేయలేదు కదా. ఓకే, ఇద్దరు డిసైడ్ చేసుకోరు ఆల్రెడీ. సో పెళ్ళి ఎప్పుడు మళ్ళీ? పెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా మీద కొంచెం కోపంతో ఉంది. ఎందుకు అంత కోపం వచ్చేలా ఏం చేసినావు? అంటే ఇంకా అది చెప్పొద్దులే, ఇంకా చెప్తే ఇంకా వాల్యూ పోతుంది. కొంపదీసి బుజ్జమ్మ పక్కన ఇంకో చిన్నమ్మనే. అలా కాదు కానీ కొంచెం మేము మాట్లాడే విధానం, నేను మాట్లాడే విధానం తనకు నచ్చదు. నేనేమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతా. తిడుతున్నావా బాగా? సో అదే 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 ఇంకేం లేదు, ఇక మంచిగా యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసి ఖుషి అయిపోతాయి. బుజ్జమ్మ నీ దగ్గరకు వచ్చేసి తను వస్తా అంటే నో ప్రాబ్లం నాకు. వద్దంటున్నావా? నేను వద్దనట్లేదు, తను ఎప్పుడు వచ్చినా ఓకే అంట. కానీ నాకు ఒకటి వాల్యూ ఏంటంటే మా ఇద్దరిని కలపనీకే నా ఫ్రెండ్స్ మేము 4 బ్యాచ్. నా ఫ్రెండ్స్ సపోర్ట్ మస్తు ఉన్నది. నా ఫ్రెండ్స్ అమ్మాయిని ఎంత అంటే అంత అడిగిండ్రు, ఒకటే చెప్పేసింది నాకు, ఆయన వద్దు అనేది. వద్దన కానీ నేను చేయలేను, కానీ వస్తుందని నమ్మకం ఉంది. వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వస్తాయి బ్రో, పక్కా రావాలి. నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.